హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ యువర్ వెంకట్. సో ఈ రోజు మన టాపిక్, లాస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసింది ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రెస్పాన్స్ ఉంటుంది, ఎన్ని టైప్స్లో రెస్పాండ్ అవుతుంది అనేది మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం. అలాగే ఎంతసేపు ఎక్సర్సైజ్ అని మాట్లాడుకున్నాం. ఈ రోజు ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చా, 45+ వాళ్ళు చేయొచ్చా, 55+ వాళ్ళు చేయొచ్చా, ఒకవేళ చేస్తే వాళ్ళ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఒక నార్మల్ ఇండివిజువల్ ఎక్సర్సైజ్ సీక్వెన్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. సో గైస్, పాయింట్ ఏంటంటే, ఒక సిస్టమాటిక్ వేలో మీరు ఎక్సర్సైజ్ని డిజైన్ చేసుకుందామంటే సింపుల్ సీక్వెన్స్. ఫస్ట్ మీరు జిమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పాయింట్ ఈజ్ మెంటల్ ప్రిపరేషన్. ఈ మెంటల్ ప్రిపరేషన్లో మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్, జిమ్కి ఎందుకు వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, మన టార్గెట్ ఏంటి. ఈ 3 పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకోకపోతే, ఎవరైతే పక్కన వాళ్ళు లైట్ వెయిట్స్ చేస్తే లైట్ వెయిట్స్, హెవీ వెయిట్స్ చేస్తే హెవీ వెయిట్స్, లేదా మీ ఫ్రెండ్ సరదాగా థ్రెడ్మిల్ చేస్తూ ఉంటే మీరు కూడా మీ ప్రోగ్రాంలో లేని యాక్టివిటీ కూడా మీరు యాడ్ ఆన్ చేసేస్తారు. దీనివల్ల స్ట్రెస్ అనేది అడిషనల్గా క్రియేట్ చేసుకుంటారు మీరు. కాబట్టి మీరు అడిషనల్ స్ట్రెస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫుల్ క్లారిటీ, మీరు జిమ్లోకి ఎందుకు వెళ్ళారు, బేసిక్గా ఫిజికల్గా ఫిట్గా ఉండడం కోసం, స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడం కోసం అనుకోండి. దీనికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్కి ముందు ఏం చేయాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. అలా కాకుండా ఒక డైలీ ఒక 2 hours 3 hours ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల అడిషనల్గా స్ట్రెస్ యాడ్ చేసుకోవడమే. దానివల్ల మీకు పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండవు. దానివల్ల మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది, ఎగ్జాస్ట్ అవుతారు, బాడీ ఫ్యాటిక్ అవుతుంది. కానీ దానివల్ల మీకు గ్లైకోజన్ స్టోరేజ్ అనేది మొత్తం పోతుంది. ఈవినింగ్ వచ్చేసరికి నీరసపడతారు తప్పితే మీకు ఒరిగేది ఏముండదు, బెనిఫిట్స్ ఏమి ఉండవు. సో 45 minutes ఎక్సర్సైజ్ చాలు. 45 minutes కూడా కష్టంగా ఉంది, తగ్గించింది 30 minutes చేయండి. 30 minutes కూడా తక్కువగా ఉంది, 20 minutes చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో పాయింట్ నెంబర్ 2, ఎక్సర్సైజ్కి ముందు చేయాల్సింది డైనమిక్ స్ట్రెచెస్. సో డైనమిక్ స్ట్రెచెస్ అండ్ డైనమిక్ వార్మప్స్. డైనమిక్ వార్మప్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఎక్సర్సైజ్ని ఎలా స్టార్ట్ చేయాలి. బేసిక్గా మన బాడీ నేచర్కి రిలేటెడ్ అయి ఉంటుంది. నేచర్కి రిలేటెడ్ ఇన్ ద సెన్స్ ఎయిర్, లైట్ ఇన్ ద సెన్స్ సన్లైట్ రాగానే మన కార్టిజోల్ హై అవుతుంది. సన్లైట్ పోగానే ఈవినింగ్ నైట్కి వచ్చేసరికి మన కార్టిజోల్ అనేది లో అవుతుంది. అందుకే మనకు నిద్ర ఎక్కువ వస్తుంది. అబ్జర్వ్ చేశారే, నేచర్కి రిలేట్ అయి ఉంటుంది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, దాన్ని టార్చర్ పెట్టకుండా, అది ఏం డిమాండ్ చేస్తుంది, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రెస్ట్ కోరుకుంటుందా, లేదు సరిపోయిందని చెప్తుందా, దాని సిగ్నల్స్ని మీరు అబ్జర్వ్ చేయగలరు. మీ బాడీ ఏం చెప్తుందో మీకు తెలిస్తే మీకు నచ్చినట్టుగా మీ బాడీ ఉంటుంది. లేదంటే బియాండ్ వెళ్ళి పుష్ చేసి ఏదో స్టిమ్యులెంట్స్ తీసుకొని, ఏదో ప్రీ వర్కౌట్ డ్రింక్స్ తీసుకొని, లేదంటే అడిషనల్ జంక్ ఫుడ్స్ లేదా హై క్యాలరీ ఫుడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు అడిపాస్ టిష్యూ గెయిన్ అవుతుంది, కానీ మీకు పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండవు. సో కమింగ్ టు ద పాయింట్, ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ మజిల్ అయినా తీసుకోండి, అది లాట్స్ అవ్వచ్చు, లేదా లెగ్స్ అవ్వచ్చు, చెస్ట్ అవ్వచ్చు. సో ఇఫ్ ఐ సే చెస్ట్, సో ఫస్ట్ వేరియేషన్ యూ హ్యావ్ టు చూస్ ఇన్ ఏ కాంపౌండ్ మూమెంట్. సో కాంపౌండ్ మూమెంట్తో స్టార్ట్ చేసాం. ప్లెయిన్ బార్బుల్ చెస్ట్ ప్రెస్ లేదా ఇంక్లైన్ బెంచ్ బార్బుల్ చెస్ట్ ప్రెస్ అనుకోండి. సో దానికి నెక్స్ట్ వేరియేషన్ వచ్చి ఎలాంటిది, సింగిల్ జాయింట్ మూమెంట్ లైక్ ఇంక్లైన్ ఫ్లైస్ ఆర్ ప్లెయిన్ ఫ్లైస్. దెన్ థర్డ్ వేరియేషన్ ఏదైనా మిషన్ ఎక్సర్సైజ్. నేను చెప్పేది బేసిక్ సీక్వెన్స్ చెప్తున్నా, ఇది మీరు ఫాలో అయితే చాలు. మీ బాడీ ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అయినా ఈ సీక్వెన్స్తో చేయొచ్చు. సో థర్డ్ వేరియేషన్ ఈజ్ మిషన్ ఎక్సర్సైజ్. అది పెక్ ఫ్లైస్ అవ్వచ్చు, కేబుల్ క్రాస్ ఓవర్ అవ్వచ్చు, లేదంటే సీటెడ్ చెస్ట్ ప్రెస్ అవ్వచ్చు. ద ఫోర్త్ వన్ ఈజ్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్. అది పుషప్ కానీ, ప్యారలల్ బార్ డిప్స్ కానీ. నేను చెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. సో అంతే. సో దీని తర్వాత కన్క్లూజన్, ఒక 10 to 15 minutes థ్రెడ్మిల్ కానీ, స్టేషనరీ సైకిల్ కానీ, క్రాస్ ట్రైనర్ కానీ చేసుకుంటారు. లేదు 2 మజిల్ పార్ట్స్ని టార్గెట్ పెట్టాం, 2 మజిల్ పార్ట్స్ని టార్గెట్ పెట్టుకున్నా ఇలాంటి సీక్వెన్సే మీరు ఫాలో అవ్వచ్చు. దీనివల్ల మంచి బెనిఫిట్సే ఉంటాయి మీకు. సో ఈ సీక్వెన్స్ అనేది 35 to 55 minutesలో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. దానివల్ల మీ VO2 max ఇంక్రీజ్ అవుతుంది, థెర్మోసినిసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ ఫాస్ట్ అవుతుంది, లీన్ మజిల్ మాస్ పుట్ ఆన్ అవుతుంది, మీకు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో కంప్లీషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ 10 to 15 minutes ఏదైనా థ్రెడ్మిల్ కానీ ఏదో కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చి స్టాటిక్ స్ట్రెచెస్. దాంతో మీ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఈ ఎక్సర్సైజ్ 55 minutesలో కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. పాయింట్ నెంబర్ 2, ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు. మరి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, మీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేసుకోండి. మీకు జాగింగ్ అంటే ఇష్టమా, వాకింగ్ అంటే ఇష్టమా,
లేదు వెయిట్ ట్రైనింగ్ అంటే ఇష్టమా, మీకు ఇష్టం వచ్చిన యాక్టివిటీ చేసుకోండి. ఏ యాక్టివిటీ అయినా సరే, మనం లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ యూ కెన్ డూ ఇట్. సో మరి 50 ఇయర్స్ వాళ్ళు లేదా 55 ఇయర్స్ వాళ్ళు, 60 ఇయర్స్ వాళ్ళు, 45+ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా అంటే నా సజెషన్ ఏంటంటే కంపల్సరీ చేయాలి. 50+ వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ ఎక్సర్సైజ్ అయినా అవ్వచ్చు, అది బ్రిస్క్ వాక్ అవ్వచ్చు, లేదంటే రెగ్యులర్ వాకింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, వెయిట్ ట్రైనింగ్ అవ్వచ్చు, ఏదైనా కానీ వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది, బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. దీనివల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హెల్దీ వెయిట్ మెయింటైన్ అవుతుంది. బేసిక్గా 50+ వాళ్ళకి వెయిట్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, వాళ్ళు డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డయాబెటిక్ స్టేజ్లోకి ఛాన్సెస్ లేకుండా ఉండాలి అంటే మాత్రం ఆ వెయిట్ని, హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయాలి. వెయిట్ని పెరగకుండా చూసుకోవాలి. ఈ వెయిట్ని పెరగకుండా చూసుకోవాలంటే ఫస్ట్ మీరు యాక్టివిటీ క్రియేట్ చేయాలి. యాక్టివిటీ క్రియేట్ అవ్వడం వల్ల మీ VO2 max ఇంక్రీజ్ అవుతుంది, మీ థర్మోసిస్ అనేది క్రియేట్ అవుతుంది. థర్మోసిస్ క్రియేట్ అయితే ఆబ్వియస్లీ మీకు బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఎఫెక్టివ్గా వర్క్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వైట్ బ్లడ్ సెల్స్ ఎఫెక్టివ్గా వర్క్ అయితే మీ VO2 max ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో ఏదైనా సరే రిలేషన్ ఎక్సర్సైజ్తో ముడిపడి ఉంది కాబట్టి యాక్టివిటీ అనేది మిస్ అవ్వకుండా చేయండి. సో గైస్, ఫైనల్ సమ్మరీ ఏంటి? మీరు ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవాలన్నా, బూస్ట్ చేసుకోవాలన్నా మీరు చేయాల్సింది సోషల్ డిస్టెన్సింగ్, లేదంటే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్, గుడ్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్, ఇవి ఒక్కటే కాదు, ఎక్సర్సైజ్, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, దీంతో పాటుగా మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, మోడరేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్. అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళు లేదా 60 ఇయర్స్ వాళ్ళు, వాళ్ళ స్లీప్ మాత్రం చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. 8 hours+ ఉండేలాగా చూసుకుంటే వాళ్ళ రికవరీ అనేది బాగుంటుంది. లేదంటే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ తర్వాత 8 hours+ ఉండేది, 8 hours, 8.5 hours, 9 hours ఉండేలాగా చూసుకుంటే వాళ్ళ బాడీ రికవరీ స్టేట్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతుంది. సో గైస్, దీనికి ఏజ్ లిమిట్, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అన్లెస్ మీ హెల్త్ కండిషన్ బాగోపోతే. సో కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో, లేదు ఆ సీక్వెన్స్ ఎలా ఫాలో అవ్వాలో తెలియకపోతే మీ కోచ్ గారిని అడిగి తెలుసుకోండి. ఆయన ఒక మీకు మంచి గుడ్ అడ్వైస్ మీకు ఇవ్వగలరు. సో గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమింగ్ వీడియోస్, ఎలాంటి వీడియోస్ చేద్దాం అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు గైస్. ఐ హోప్ టు లైక్ దిస్ వీడియో. సీ యు గైస్, సీ యు సూన్.